సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈరోజు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6, ఒకటి పూర్తయింది పులివెందల్లో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా 10-15 నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై ఉంటాయి. కానీ ఎంత సిగ్గుచేటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు. 2వ ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత 2వ ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు.